లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఎవ్రీబడీ సే హల్లెలూయా టు జీసస్. బికాజ్ మనం ఎప్పుడు కలిసినా మొదటిగా ప్రభుకి స్తుతులు చెల్లించాలి. పిల్లలు అందరూ దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ఓకే, దిస్ ఇస్ వెల్కమ్ టు అనదర్ సండే స్కూల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పిల్లలకు పెద్దలకు ప్రతి వారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తాను. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారు కదా? మీరు రోజు వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవునితో కనెక్ట్ అయి ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. రోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రతిరోజు దేవునితో కలిసి ప్రార్థించి దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు అయితే మళ్ళీ లాస్ట్ 2 వీక్స్ లాగే యాక్షన్ సాంగ్స్, క్విజ్, మళ్ళీ మెమరీ వర్సెస్, స్టోరీ, ఇంకా మెయిన్ టాపిక్ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? నోట్బుక్, బైబుల్, పెన్ అన్నీ రెడీగా పెట్టుకొని, బికాజ్ మీరు కూర్చున్నది దేవుని బడిలో కాబట్టి మనం విధేయతగా ఉండి ఏం చెప్తాడు దేవుడు, ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఏ కొత్త విషయాలు చెప్తాడు అంటే కాన్సన్ట్రేట్గా ఉండి మనం ఈ ప్రోగ్రామ్ చూడాలి. దేవుడు మనతో ఏం చెప్తాడన్న ఆలోచనతో పిల్లలు మీరు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులతో పెరగాలన్న ఆశతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము కనుక మీరు కూడా అలాగనే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అన్న కాన్సన్ట్రేట్తో మీరు స్కిప్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు చూడండి. దేవుని దీవెనలు పొందుకోండి. ఇప్పుడైతే మనము ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ప్రార్థన అంటే నేను ఏం చెప్పాను? మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసి దేవునితో కనెక్ట్ అయ్యి మనం ప్రేయర్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ప్రేయర్ ఈజ్ అన్ ఈజీ థింగ్. ప్రేయర్ అంటారు, బట్ ప్రేయర్ ఈజ్ అబౌట్, అంటే ప్రేయర్ అంటే ఏంటి అంటే యు ఆర్ టాకింగ్ విత్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ప్రేయర్ అంటే అలాంటప్పుడు అనాలోచనగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తూ ఇలాగ ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేయగలరు పిల్లలు. ప్రార్థన అంటే విధేయతగా ప్రభుతో కనెక్ట్ అయ్యి మాత్రమే ప్రార్థన చేయండి. ఓకేనా పిల్లలు? మనం ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందామా? ఓకే. మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు ప్రభువా. గతించిన వారమంతా నీ ఉచితమైన కృపలో కాపాడి మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం, నీవు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రం, నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ పాటి వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి ప్రభువా ఈ విధంగా కలుసుకోవడానికి నీవు ఇచ్చిన కృప కొరకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నీ ఆధీనంలో ఉంచి జరిపించుకోండి ప్రభువా. నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. నాలో నీవుండి ప్రభువా పిల్లలకు ఏది అవసరమో వారికి బోధించండి ప్రభువా. వారిని సరి అయిన మార్గంలో మీరే నడిపించమని మీ చేతులకు మా బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను ప్రభువా. గతించిన కాలం అంతట్లో వారిని మీరు కాపాడారు, నీకు స్తోత్రమయ. వారికి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి ప్రభువా, వారి అవసరతలన్నిటినీ మీరు తీర్చి ప్రభువా నువ్వు కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు. రాబోయే దినాల్లో తండ్రి మంచి భవిష్యత్తు వారికి దయచేయండి ప్రభువా. దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును ప్రభువా వారి దినదినము వర్ధిల్లే కృప వారికి దయచేయండి ప్రభువా. మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, నీ దీవెనలతో నింపండి ప్రభువా. ఈ ప్రోగ్రాం అంతట్లో ప్రభువా నీ సహాయాన్ని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్కనామానికి చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్.
చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల 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 ఓ దేవా, నన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నా ఇచ్చటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మను నింపగనే జీవితమైనయా. నీ రూపం నా ఇచ్చటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మను నింపగనే జీవితమైనయా. చేసావు చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నా ఇచ్చటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మను నింపగనే జీవితమైనయా. నీ రూపం నా ఇచ్చటే గొప్పగా ఉన్నదయా, జీవాత్మను నింపగనే జీవితమైనయా. బల బలగా బల బల బలగా బల బల బలగా చేసావు, బల బల బలగా బల బల బలగా నీకే చేసావు. బల బల బలగా బల బల బలగా బల బల బలగా చేసావు, బల బల బలగా బల బల బలగా నీకే చేసావు. వెల్కమ్ అగైన్. ఎలా ఉంది పిల్లలు? పాట బాగుంది కదా. చిట్టి చేతులతో చిన్నారి పాప అంటే చిన్నప్పటి నుంచి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మన్ను తీసి చక్కనైన యేసే రూపంలో మనల్ని చేశారు కాబట్టి, దేవుని రూపంలో మనల్ని మలుచుకున్నారు కాబట్టి ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్తూ ఉండాలని. ఎంత బాగా చేశారు కదా పిల్లలు, మన చెల్లెలు తమ్ముడిద్దరూ బాగా చేశారు కదా. Now it's time for memory verses. ఈ వీక్ వాక్యం చెప్తున్నాను. నోట్బుక్ తీసుకొని ఈరోజు డేట్ వేసుకొని తప్పకుండా అందరూ పిల్లలు బుక్లో రాయాలి. ఓకేనా పిల్లలు? ఈ వారం వాక్యం ఏంటి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ఇక్కడ బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుణ్ణి పోలి ఉండను. అందరి వర్సెస్ మీరు బై హార్ట్ చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ఇప్పుడు ఈ వాక్యానికి రిలేటెడ్గా మనము ఒక కథ చూద్దాం. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం పెట్టాడు అంటే దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది కదా. మనం ఆ వాక్యం చదివేసి ఊరుకోవటం కాదు, ఎందుకోసం ఈ వాక్యం దేవుడు బైబిల్లో పొందుపరిచాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి కదా పిల్లలు. ఓకే, ఇప్పుడైతే మనం ఒక స్టోరీ చూద్దాం. ఇద్దరు మనుషులు ఒక ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి వెళ్తున్నారంట పిల్లలు. ఆ ఊరి ఎంట్రన్స్లో చెట్టు మీద ఇల్లు ఏ ప్లేస్లో కట్టుకోవాలో క్లియర్గా రాసి ఉంది పిల్లలు. మొదటివాడు ఓహో కొండ మీద ఇల్లు కట్టుకోవాలా అనుకున్నాడు. రెండోవాడు చూసి ఎక్కడ కట్టుకుంటే ఏముంది అనుకుని వెళ్ళిపోయారు పిల్లలు. చూసారా ఎంత చక్కగా చెట్టు మీద రాసిందో ఇన్స్ట్రక్షన్స్. కొండ మీద కట్టుకుంటే రైట్, ఇసుక మీద కట్టుకుంటే రాంగ్ అని. మొదటివాడు ఆ ఊర్లో ప్లేసెస్ అన్నీ చుట్టూ చూసి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొండ మీదకి వెళ్ళి ఇది చాలా బాగుంది, నేను ఇక్కడే కట్టుకుంటాను అనుకున్నాడంట పిల్లలు. కష్టపడి అలా వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వస్తున్నాడు. చూసారా పిల్లలు ఎంత కష్టంగా తీసుకొని వస్తున్నాడో. అమ్మాయా అని ఒకటి 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 పేర్చుకుని చక్కగా ఇల్లు కట్టుకున్నాడు పిల్లలు. ఇది చూసిన రెండోవాడు అది చూసి ఎంత బాగుందో, నేను కూడా ఇల్లు కట్టుకుంటానని అతని ఇన్స్ట్రక్షన్స్ ఫాలోడ్ కదా. ఇసుక చూసి నేను ఇక్కడ కట్టుకుంటాను అనుకున్నాడంట. తను కూడా అలా వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వచ్చి
కష్టపడి తను కూడా ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలు ఇద్దరు, ఒకరు కొండ మీద ఒకరు ఇసుక మీద ఇల్లు హ్యాపీగా ఉంటున్నారు పిల్లలు. ఇందులో సడన్గా ఒకసారి గాలి వీసింది పిల్లలు. ఎంత గాలి అంటే చాలా పెద్ద గాలి అన్నమాట. ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు ఏమవుతుందా అని. ఇందులో సడన్గా వర్షం స్టార్ట్ అయింది పిల్లలు, చాలా పెద్ద వర్షం. కొండ మీద ఇంట్లో ఉన్నవాడు ఎంత చల్లగా ఉందని రిలాక్స్గా ఉన్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు కింద నుంచి వాటర్ వస్తుంటే అవంతా చూసి భయపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు పిల్లలు. ఇంతలో తన ఇల్లు కూలిపోయింది పిల్లలు. వర్షంలో ఇల్లు కూలిపోయి వర్షంలో నిలబడిపోయాడు. చూసారా, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే ఎలా అయిందో తన పరిస్థితి. ఓకేనా పిల్లలు, స్టోరీ చూసారు కదా. ఈ స్టోరీలో ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఆయన ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు తుఫాన్ వచ్చినప్పుడు రిలాక్స్గా ఉన్నాడు. ఇసుకలో ఇల్లు కట్టుకున్నవాడు ఇల్లు కూలిపోయి బాధపడ్డాడు. అసలు దేవుడి మాట ఎందుకు చెప్పాడు బైబిల్లో అనే ఆలోచన చేస్తే, ఈ లోకంలోని రెండు విధాలుగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా పిల్లలు. ఇల్లు మీన్స్ మన జీవితాన్ని మనం కట్టుకోవడాన్ని ఇల్లు అంటారు అనమాట. ఈ లోకంలో మన జీవితాన్ని రెండు విధాలుగా కట్టుకోవచ్చు. ఒకటి, క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టుకోవచ్చు, లేదా లోకము అనే ఇసుక మీద మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఎలాగ ఇల్లు కట్టుకున్నా కొన్ని రోజుల వరకు మనం హ్యాపీగా ఉంటాం. అక్కడ ఎలా అయితే బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, ఇసుకలో ఇల్లు కట్టుకున్నవాడు ఏ వర్షము గాలి లేకపోయినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే హ్యాపీగా ఉంటాం. కానీ ఒకానొక టైంలో దేవుని దగ్గర మనం నిలబడే టైం వచ్చినప్పుడు, అలాంటి శ్రమ వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు? అక్కడ నువ్వు అంటున్నావు జీవితము లోకంలో జీవితాన్ని కట్టుకోవడం ఏంటి, క్రీస్తులో జీవితాన్ని కట్టుకోవడం ఏంటి తెలుసుకుందామా పిల్లలు. ఏంటి అంటే, క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవడం అంటే ఏంటంటే దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి. లోకంలో వాళ్ళ జీవితాన్ని కట్టుకునే వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు అబద్ధాలు ఆడచ్చు, దొంగతనం చేయొచ్చు, లేదు సినిమాలు చూడొచ్చు, లేకపోతే ఏ పని చేసినా సరే వాళ్ళు సుఖంగానే ఉంటారు. కానీ క్రీస్తు అనే బండ మీద ఇల్లు అనే జీవితాన్ని కట్టుకునేవాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ తన జీవితాన్ని కట్టుకోవాలి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. దాని తర్వాత ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రతిరోజు మనం వాక్యం చదవాలి, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, లేదు ఎదుటి వాళ్ళకి కీడు తలపెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు మనకి కీడు చేసినా మనం వాళ్ళకి మేలే చేయాలి, ఎవరిని అపహాస్యం చేయకూడదు, పక్షపాతంగా ఉండకూడదు. ఇలా చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం ఆ ఇన్స్ట్రక్షన్తో కష్టపడి మన జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. కానీ లోకం అనే ఇసుక మీద ఇల్లు కట్టుకునే వాడికి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు. తను ఏమైనా చేయొచ్చు. అబద్ధాలు ఆడడం చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు. వాళ్ళ టైంని ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తారు. ఏది చేసినా సరే వాళ్ళకి కష్టమని అనిపించదు అనమాట. అంటే ఇసుక మీద నేను కూడా సంతోషంగా ఉన్నాను కదా. కానీ పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే దేవుడు నీ దగ్గరకు వచ్చే సమయమైనా, నువ్వు దేవుని ఎదుట నిలబడే సమయమైనా వచ్చినప్పుడు అదే శ్రమ. ఇక్కడ ఇంటి కట్టుకున్న వాళ్ళకి ఎలా అయితే వర్షం, గాలి, తుఫాను వచ్చిందో, ఈ లోకంలో రెండు విధాలుగా జీవితాలు కట్టుకున్న వాళ్ళకి వచ్చే శ్రమ ఏంటంటే, అయితే నీ వెళ్ళి దేవుని ఎదుటైనా నిలబడతావు, లేదు దేవుని సమయం వస్తే దేవుడైనా మన ఎదురుగా వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడేటప్పుడు నువ్వు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నావంటే స్థిరంగా ఉంటావు. ఎందుకంటే యేసు ప్రభు నీ పక్షాన్ని వచ్చి మాట్లాడతాడు, షీఈ్ మై డాటర్, హీఈస్ మై సన్ అని చెప్తాడు నిన్ను చూసి. తిను నా రక్తంలో కడుగబడిన బిడ్డ, తిను చాలా పవిత్రంగా భూమి మీద ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా తన కన్నులు కాపాడుకున్నాడు, తన నోటిని కాపాడుకున్నాడు, తన చెవులను కాపాడుకున్నాడు, అన్నిట్లో పరిశుద్ధంగా ఉన్నాడు. ఇతను నా బిడ్డ, నేను విలువ పెట్టి కొనుక్కున్నానని నీ పక్షాన్ని చెప్పి తండ్రితో చెప్పి నీకు హెవెన్లోకి ఎంట్రన్స్ ఇస్తాడు. కానీ ఈ లోకం మీద ఇల్లు కట్టుకున్న వాడికి చెప్పడానికి ఏ మనిషి ఉండడు, ఆయనకి సపోర్ట్ చేయడానికంటూ ఎవ్వరు ఉండరు అనమాట. అప్పుడు తను ఇక్కడ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు వర్షంలో ఇల్లు కూలిపోతే ఎలా అయితే భయపడ్డాడో ఆ టైంలో తను కూడా అలాగనే భయపడతాడు. కనుక పిల్లలు, మీరు చిన్నప్పటి నుంచి క్రీస్తు అనే పునాది మీద మీ జీవితాన్ని కట్టుకోండి. ఎలాగంటే దేవునికి ఇష్టమైన పనులే చేయండి, దేవునికి ఇష్టంగా ఉండే విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి. దేవునికి ఏమి ఇష్టం? ప్రార్థన చేయటం అంటే ఇష్టం, వాక్యం చదవటం అంటే ఇష్టం, ఇతరులకి మేలు చేయటం అంటే ఇష్టం. ఒకవేళ వాళ్ళు నిన్ను
కీడు చేసినా లేకపోతే వాళ్ళని ఏమైనా అన్నా సరే వాళ్ళకి తిరిగి తీర్పు చెప్పకుండా దేవుడికి అప్పగించి ప్రభువును వారి విషయంలో నీవే సహాయం చేయని అడగట, ఇలాగ దేవుని మీద డిపెండ్ అవడం అంటే దేవుడికి ఇష్టం. కనుక దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం ఈ లోకంలో కట్టుకుందాం. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా మీకు ఈ స్టోరీ? బండ మీద ఇల్లు కట్టుకోవటం అంటే క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవటం. ఇసుక మీద ఇల్లు కట్టుకోవటం అంటే లోకంలో ఉన్న లోక నియమం ఒకటి ఉంది, లోక నియమం ఉంది, దేవుని నియమం ఉంది బైబిల్లో. అది రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, కానీ మీరు ఇంకా మీకు రాబోయే క్లాసెస్లో నేను అన్నీ చెప్తాను. అంటే క్రీస్తు బండ మీద కట్టుకోవడానికి దేవుని నియమం ఉంది, ఇసుక అనే లోకం మీద మీ జీవితాన్ని కట్టుకోవడానికి లోక నియమం ఉంది. ఎలాగ మనం జీవితము మనకు దేవుడు ఇచ్చిన లైఫ్ స్పాన్ మనం గడిపినా మనం సంతోషంగా ఉంటాం, కానీ ఒకానొక రోజు వచ్చినప్పుడు మాత్రమే మనం భయపడతాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి పిల్లలు, ఏంటి అంటే అయితే నువ్వు బండ మీద అయినా ఇల్లు కట్టుకోవాలి, లేదా ఇసుక మీద అయినా ఇల్లు కట్టుకోవాలి. అలా కాకుండా నేను బండ మీద ఇసుక మీద కట్టుకుంటాను అంటే కుదరదు, ఇట్స్ ఇంపాసిబుల్, అలా జరగదు. అంటే లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ లైక్ దిస్. ఎలా అంటే ఇటు క్రీస్తులోనూ ఉంటారు, ఇటు లోకంలోనూ ఉంటారు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అది లేదు, కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అయితే నువ్వు వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు, నిలువెచ్చగా ఉన్నావో నేను ఉమ్మేస్తానంటే. అంటే దేవుడి దగ్గర నిలబడే సమయం వచ్చేటప్పుడు ఎక్కడైతే ఇద్దరు బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు అంటే వైస్ పర్సన్ ఫూలిష్ పర్సన్ అని ఇద్దరు పర్సన్స్ని ఇక్కడ చెప్పారు. కానీ పరలోక రాజ్యంలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ మూడో వ్యక్తి కూడా ఉంటాడు. ఆయన ఎవరంటే అటు బుద్ధిమంతుడు అని చెప్పలేము, ఇటు ఫూలిష్ మ్యాన్ అని కూడా చెప్పలేము. అటు క్రీస్తులోనూ ఉంటాడు, ఇటు లోకంలోనూ ఉంటాడు. అంటే ఇక్కడ ఇల్లు మనకి ఇంపాసిబుల్, కొండ మీద ఇసుక మీద ఇలా స్లాంట్గా ఇల్లు కట్టడం ఇంపాసిబుల్. కానీ క్రిస్టియన్ లైఫ్లో జీవితాన్ని చాలామంది ఇలాగే కట్టుకుంటారు. కొంతమంది లోకంలోనే ఉంటారు, దేవుడిలోనే ఉంటారు. అలా ఉన్న వాళ్ళని దేవుడు ఉమ్మేస్తారు. దే ఆర్ ఆల్సో లైక్ వీళ్ళకిలాగే ఫులిష్ మ్యాన్తో ఈక్వలెంట్ పనిష్మెంటే ఉంటుంది వాళ్ళకి కూడా. సో మీరు ఒకసారి ఆలోచించండి, నేను క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నానా, లేదా లోకమనే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాను? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఎప్పటికైనా కూలిపోతుంది, దాట్ ఈస్ డెఫినెట్లీ అది జరుగుతుంది. కానీ క్రీస్తు అనే బండ మీద కష్టమైన, ఆ నియమం కష్టమైన, అలా పాటించడం కష్టమైన, కష్టపడుతూ నీ జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తే ఒకానొక రోజు నువ్వు రిలాక్స్గా ఉంటావు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నువ్వు భయపడవు, బికాస్ జీసస్ ఈజ్ విత్ యూ. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టోరీ. అర్థమైంది కదా పిల్లలు? మీరు చిన్నప్పటి నుంచి మీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద క్రీస్తు విలువలతో మీ జీవితాన్ని కట్టుకోండి. దిస్ ఈస్ ద మెమరీ వర్డ్స్ అండ్ స్టోరీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము మనం. Now it's time for quiz. బిఫోర్ 2 వీక్స్లో చాలామంది క్విజ్ ఆన్సర్స్ చేశారు. ఫస్ట్ వీక్ ఒక్కలే పంపించారు, కానీ సెకండ్ వీక్ చాలామంది ఆన్సర్ పంపించారు. ఇంకా చాలామందికి డౌట్స్ ఉంది, కాబట్టి నేను ఇది క్లియర్ చేయడానికి ఇది చెప్తున్నాను. పిల్లలు, మీరు ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ చూసినప్పుడు క్విజ్ టైం వరకు వెయిట్ చేయండి. క్విజ్ టైం వచ్చినప్పుడు క్విజ్ ఆన్సర్ తెలిసిన తర్వాత ప్రైజ్ లోడక్క అని మీ నేమ్ రాస్తూ పక్కన క్విజ్కి ఆన్సర్ చేస్తూ ఈ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? ఈ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ పక్కన క్విజ్కి ఆన్సర్ రాస్తూ మీరు ఆన్సర్ చేయండి. లైక్ ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కదా, ఇలాగ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెంమంది చెప్పేశారు కదక్క, ఒకళ్ళు చెప్పేశారని అంటున్నారు. నన్ను అందరూ ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం ఎంతమంది ఆన్సర్ చేయగలిగితే అందరూ ఆన్సర్ చేయండి. అందరినీ నేను కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే అందరూ కూడా చూసి కదా చెప్తున్నారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడిగిన తర్వాత ఐదర్ మీకు ఆన్సర్ తెలిస్తే చెప్తారు, లేదు అంటే మీ మమ్మీ హెల్ప్, లేకపోతే మీ డాడీ హెల్ప్, లేకపోతే బైబిల్ హెల్ప్, ఏదో ఒక హెల్ప్ తీసుకొని నేను ఆన్సర్ చేస్తారు. నేను ఈ క్విజ్కి మీకు ప్రైజ్ ఇచ్చేటప్పుడు అందరి నేమ్స్ ఒక బౌల్లో వేసి 1 మంత్లో లక్కీ డిప్ ద్వారా ఎవరైతే వచ్చారో 3 పీపుల్కి నేను ప్రైజ్ అయితే ఇస్తాను. కాబట్టి అందరూ ట్రై చేయండి. అయ్యో వాళ్ళ ముందు ఆన్సర్ పెట్టేశారు, ఇప్పుడు నేను పెట్టాలా, ఇలాంటి ఆలోచన లేకుండా మీరు కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా పిల్లలు? ఈ వీక్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, అబ్రహాము తండ్రి ఎవరు? బికాజ్ ఈయన చాలా బుద్ధిమంతుడు. ఈ వాక్యాలు ఇవేమీ లేనప్పుడు యేసు ప్రభు మీద అంటే దేవుని మీద తన జీవితాన్ని కట్టుకున్న బుద్ధిమంతుడు. కాబట్టి జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే,
అబ్రహాము తండ్రి ఎవరు? నా సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే అబ్రహాము ఎన్ని ఇయర్స్ బ్రతికాడు అనేది మీరు బైబిల్ చూసి ఆన్సర్ పెట్టండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జూనియర్స్ క్వశ్చన్ ఈస్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అబ్రహాం. సీనియర్స్ క్వశ్చన్, అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మెయిన్ టాపిక్లోకి వచ్చాము పిల్లలు. నేను మెయిన్ టాపిక్లో చెప్పే ప్రతి మాట మీరు వినాలి, శ్రద్ధగా వినాలి. అది దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు కాబట్టి దాన్ని మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు దేవుడు మాతో ఏం చెప్తాడు అని శ్రద్ధతో మీరు వినాలి. లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం? నీకు ఇండిపెండెన్స్ వచ్చిందా లేదా? నువ్వు దేనికైనా స్లేవ్గా ఉన్నావా లేదా నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావా? ఇది కదా మనం మాట్లాడుకున్నాం. బిఫోర్ లాస్ట్ వీక్ ఏం చెప్పాను నేను? యూ హ్యావ్ మెయింటైన్ మినిమం బ్యాలెన్స్. డూ యూ హ్యావ్ మెయింటైన్ మినిమం బ్యాలెన్స్? మినిమం బ్యాలెన్స్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావా లేదా అని చెప్పాను కదా పిల్లలు. ఈ వీక్ టాపిక్ ఏంటి అంటే నేను లాస్ట్ 2 weeks నుంచి ప్రార్థన చేయటం గురించి, వాక్యం చదవటం గురించి, ఎవరికి స్లేవ్గా ఉండకుండా ఇండిపెండెంట్గా నీది నువ్వే రూల్ చేసుకోవడం గురించి చెప్పాను. టుడేస్ టాపిక్ ఈస్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? నీ ఫేవరెట్ ఏంటి? ఒకసారి మనమే ఆలోచించుకుందాం పిల్లలు, సరేనా? కూర్చోండి. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఫేవరెట్ ఏంటి మీరు అనొచ్చు, అక్క ఏది అడగకుండా ఫేవరెట్ అంటే నేను ఏం చెప్తాను అంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఇన్ ఫ్రూట్స్ లేకపోతే బైక్స్, ఇలాగా నేను ఒక టాపిక్ కానీ లేకపోతే పర్టికులర్గా ఏదైనా ఒక విషయం చెప్తే మీరు దానిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అనేది మీరు చెప్పగలరు. కానీ నేను ఇక్కడ ఏం అడిగానంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అంటే ఏది చేయటం మీకు ఇష్టం, ఏది చేయటం ఇష్టం అని నేను అడిగాను అనుకోండి. చాలామంది చెప్తారు నాకు టీవీ చూడటం అంటే ఇష్టం, లేదు అంటే గేమ్స్ ఆడటం అంటే ఇష్టం, అదర్వైజ్ కొంచెంమందికి కొన్ని హాబీస్, కొంతమందికి చాటింగ్ చేయటం అంటే ఇష్టం, కొంతమందికి అందరితో మాట్లాడటం అంటే ఇష్టం. ఇలాగ ఒక్కొక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కానీ పిల్లలు నేను ఒక మాట చెప్తున్నాను, మనము చిన్న పిల్లలుగా పుట్టేటప్పుడు మనకి ఏ ఇష్టాలు ఉండవు, మనకంటూ ఒక ఇష్టం అంటూ ఏమి ఉండదు అనమాట. మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మనము ఎదుగుతూ ఉన్నప్పుడే మనకి ఇష్టాలు వస్తూ ఉంటాయి. కొంచెం పెద్దయ్యాక మన పేరెంట్స్కి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా చేసుకుంటాం. మన పేరెంట్స్ ఫేవరెట్స్ ఏముంటాయి అది మనం ఫేవరెట్గా చేసుకుంటాం. చూడండి, తల్లిదండ్రులు ఎలాగ చేస్తుంటే ఫాదర్ డాక్టర్ అనుకోండి, నేను కూడా డాక్టర్ అవ్వాలి. ఫాదర్ పాస్టర్గా ఉండి వాక్యాలని చెప్తున్నారు అనుకోండి, నేను కూడా పాస్టర్ అవ్వాలి. అంటే చిన్నప్పుడు మనకి ఏ ఇష్టాలు ఉండవు అనమాట. పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇష్టాలు పెరుగుతూ ఉంటాయి. అలా పెరుగుతున్నప్పుడు ఒక సర్టన్ ఏజ్ వరకు మన తల్లిదండ్రుల ఇష్టాలు ఏంటో అది మన ఇష్టాల కింద చేసుకుంటాం. తర్వాత మనం స్కూల్స్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, ఫ్రెండ్స్తో కలుస్తాము, ఆ సొసైటీలో చాలా చూసి కొన్ని నచ్చి దాన్ని మరలా మనం ఇష్టంగా చేసుకుంటాం. బట్ ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనకి ఏమి ఇష్టంగా ఉండాలి, ఇది పర్టికులర్గా అందరూ తెలుసుకోవాలి పిల్లలు. దేవుని బిడ్డలుగా ఉన్న మనకి ఏమి ఇష్టంగా ఉండాలి అంటే దేవునితో సమయం గడపడం ఇష్టం ఉండాలి, ప్రార్థన చేయడం అంటే ఇష్టం ఉండాలి, వాక్యం చదవటం అంటే ఇష్టం ఉండాలి, ఇంకా దేవుని కొరకు పరిచర్య చేయడం అంటే ఇష్టం ఉండాలి, దేవుని పనులు చేయాలి అంటే ఇష్టం ఉండాలి. ఇలాంటి ఇష్టం మీకు ఉన్నాయా పిల్లలు? చెప్పండి. అంటే నాకు ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం అక్క అన్నవాళ్ళు చెప్పండి. నాకు వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం అక్క. ఎందుకంటే దేవుడు పైనుంచి చూస్తున్నప్పుడు తిను నాకు ఇష్టమైన బిడ్డగా ఉంటే బాగుండు అనుకుంటాడంట. మన పేరెంట్స్ కూడా వాళ్ళకి కొన్ని థాట్స్ ఉంటాయి, నా పిల్లలు నా ఇష్ట ప్రకారంగా ఉంటే బాగుండు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ఎందుకంటే మీరు మీ ఇష్టపూర్వకంగానే ఇష్టపడాలి, ఎవరో ఫోర్స్తో మిమ్మల్ని ఇష్టపెట్టకూడదు. మీ ఫేవరెట్ ఏది అయితే దానికి మీరు మీ సమయాన్ని, మీ మనీని, మీ ఎనర్జీని అన్నీ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. బికాజ్ మీకు ఇష్టమైన వాటిలో మీకు హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టంలో తనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఉండడం వల్ల ఏం చేస్తాడంటే ఎక్కువ టైం దాని గురించి ఆలోచిస్తాడు. ఎక్కువ తన దగ్గర ఉన్న మనీ అంతా నేను ఒక బ్యాట్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి బాల్ కొనుక్కోవాలి, లేకపోతే అంటే దానికి కావాల్సిన కిట్ అంతా నేను కొనుక్కోవాలి, ఈ ఆలోచనలో ఉంటాడు అనమాట ఎక్కువ. ఎందుకంటే దానిలో అతనికి హ్యాపీనెస్ ఉంది. దానికోసం తను టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాడు, మనీ స్పెండ్ చేస్తున్నాడు. బికాస్
అది తనకి హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి మన ఇష్టాలు పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇక్కడ నుంచి, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఇప్పుడే మీరు ఇష్టాలు తెచ్చుకోవాలి. కాబట్టి మీరు ఏం చెప్పాలి అంటే, నాకు చర్చ్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం, సండే స్కూల్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం, వాక్యం చదవడం అంటే ఇంకా ఇష్టం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, దేవునితో కనెక్ట్ అయి ఉండటం చాలా ఇష్టం అని చెప్పాలి పిల్లలు. ఎందుకంటే ఈ రోజుల్లో లోకానికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఒక విషయం నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను మీకు. ఇష్టం అంటే ఏంటి అంటే, అది ఒక థింగ్ కానీ లేకపోతే ఒక చేసే పనిని కానీ ఇష్టపడాలి. మనుషుల్ని ఇష్టపడద్దు. నేను మళ్ళీ మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మనుషుల్ని మీరు ప్రేమించాలి. మనం చేసే పనులను కానీ లేకపోతే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి థింగ్స్ కానీ వాటిని మాత్రం ఇష్టపడాలి. ఫలానాది అంటే నాకు ఇష్టం, ఫలానాది అంటే నాకు ఇష్టం, అది చేయటం ఇష్టం, ఇది చేయటం ఇష్టం, లేకపోతే ఆ జార్జ్ అంటే ఇష్టం. అంటే థింగ్స్ని కానీ లేకపోతే మనం డే టు డే చేస్తున్న వర్క్స్ని కానీ ఇష్టపడాలి. మనుషుల్ని ఇష్టపడకూడదు, మనుషుల్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. కనుక ఎవరైనా సరే మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమని సండే స్కూల్ అక్క అంటే నీకు ఇష్టమా అంటేనో అలా చెప్పదు. సండే స్కూల్ అక్క అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పాలి. ఎందుకంటే ఇష్టం అనేది వస్తువుల మీద, మనం చేసే పనుల మీద ఉండాలి. ప్రేమ అనేది మనుషుల మీద ఉండాలి. దేవుడు ప్రేమ అయినాడు కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమ నేర్చుకోవాలి. కనుక పిల్లలు, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అని నేను ఎప్పుడైనా అడిగాను అనుకో, ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం, వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం, దేవునితో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాగ మన లైఫ్ మనం మార్చుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా, మనుషులకి ఇష్టంగా బ్రతికినా లేకపోతే లోకంలో వాళ్ళు ఉన్న వాటిని మనం ఇష్టంగా చేసుకుని బ్రతికినా సరే, అవి ఏమి కూడా దేవుని రాజ్యంలో మనకి ఉపయోగపడదండి. దేవునికి ఇష్టమైనవి నువ్వు ఎన్ని చేసావో వాటిని బట్టి దేవుడు నీకు బహుగా ఆశీర్వదిస్తాడు. అక్కడ కూడా నీకు బహుమానాలు ఎక్కువగా ఇస్తాడు. కనుక ఇప్పటి వరకు మీకు ఏం ఫేవరెట్ ఉందో నాకు తెలియదు పిల్లలు. అంటే మీరు కూడా కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అని అనగానే మీరు ఏదో ఒక ఫేవరెట్ చెప్తారు. అక్క నాకు ఇది చేయడం అంటే ఇష్టం, అది చేయడం అంటే ఇష్టం, ఇలా ఉండటం అంటే ఇష్టం. కానీ ఈరోజు మీరు ఇది విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే, నాకు ప్రార్థన చేయడం అంటే ఇష్టం, లేదంటే వాక్యం చదవడం అంటే ఇష్టం, దేవుని పరిచర్య చేయడం అంటే ఇష్టం, దేవుని కొరకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం, దేవునిలాగా ఉండడం అంటే ఇష్టం. ఏసే ఎలా ఉన్నాడో అలాగ నేను మారటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నువ్వు ఇష్టపడితే దానిలో నీకు హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి నువ్వు దాని కొరకు నీ టైంని, నీ మనీని, నీ కష్టాన్ని, నీ ఎనర్జీని అంతటినీ స్పెండ్ చేస్తావు. కాబట్టి మొదటిగా మీరు ఇష్టపడటం నేర్చుకోండి. దేవుని క్రియని, దేవుడికి ఇష్టమైన వాటిని మనం ఇష్టపడడం నేర్చుకుందాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకడం. ఓకేనా పిల్లలు? దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడు మనము ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకి కారణభూతులను మా ప్రియ పరలోక మా తండ్రి, మా మంచి యేసు ప్రభువా, నివన్నతమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం నాన్న. అయ్యా, ఇదిగో ప్రభా, ఈ యొక్క ఉదయకాలమునందు మరోసారి నీ పాద సాన్నిధ్యానికి మీరు రావడానికి గొప్ప దేవా, మీరు అనుగ్రహించినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి మా దేవ, నీ యొక్క ఘనమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలమునందు నాయన మరోసారి మేము గొప్ప నాయన సండే స్కూల్ పిల్లల నిమిత్తం ప్రార్థించడానికి, వారి గురించి ప్రార్థించి నాయన నీ సన్నిధిలో ప్రభు నాయన నిలబడటానికి మీరు చూపించిన కృపగా నీకు వందనాలు, స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాన్న ఇదిగో ప్రభు ఆనందంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి, మంచి ఆరోగ్యమును శక్తిని దాయిచేయండి, నీ కృప కనికరంతో ఉంచండి, నీ నామములకు మహిమకరంగా ఉంచి అనేక మంది దీవెనకరంగా నీ బిడ్డలు ఎదుగునట్లుగా మీరు సహాయం దాయించండి నాయన. నిన్ను పోలి నిన్ను చూస్తూ నీ సన్నిధిలో ఎదుగుతూ అయా నీ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడుతూ దైవికంగా ఉంటూ
నాయన అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ చిన్ననాటి నుండి ప్రభావ విశ్వాసం కలిగి ఎదిగేటువంటి కృపను దయచేసి అనేక మందికి దీవెనకరంగా ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. చక్కటి మాటల ద్వారా నిబిడను దైవికంగా నడిపిస్తున్నటువంటి నాయన నిబిడను దర్శించండి. వారికి మంచి ఆరోగ్యమును శక్తిని దాయించండి. మీ కృపా కనిపించండి. ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా బలవంతులు నిలబెట్టండి. అనేక మందికి దీవెనకరంగా నిబిడను బలపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ కృపా కనిపించి ఉంచి నీ నామమునకు మహిమకరంగా నిలబెట్టండి. ఆయన ఇదిగో ప్రభు ఆ కార్యం ద్వారా పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ కృపా కనిపించి మహిమ ఘనత ప్రభని మీరు పొందమని ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు చేరిన మనందరికీ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలముతో నడిపించి వర్ధన చేయుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, సర్వ రక్తమేచ్యం, యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.